స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రేపు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసింది. రేపు రాత్రి జిల్లా కలెక్టర్లకు జీవోను పంపనున్నట్లు సమాచారం. ఆ వెంటనే 27న పొలిటికల్ పార్టీలతో కలెక్టర్లు మీటింగ్లు ఏర్పాటు చేసి ఇక ప్లాన్ కూడా చేస్తుంది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ను ప్రచురించి ఈ నెల 28వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనుంది. ఆ మరుసటి రోజున 29న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది. రిజర్వేషన్లు గెజిట్ ప్రచురించేంత వరకు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలింగ్ అధికారులు, సహాయక పోలింగ్ అధికారులకు 26, 27వ తేదీల్లో ట్రైనింగ్ క్లాసులు కూడా జరిపారు. ఇక జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. శిక్షణ కార్యక్రమానికి ఆయా మండలాల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ఎలాంటి సెలవులకు అనుమతి ఉండవని జిల్లాల కలెక్టర్లు తెలిపారు. ఇక హాజరు కాని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహణకు రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. సో ఈ రోజు రేపో ఈ జీవో, ఒక ప్రత్యేక జీవో జారీ అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎప్పుడే ఎన్ని క్షణం ఒక జీవో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రత్యేకంగా ఒక జీవో జారీ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో మొత్తంగా రోజుల తరబడి, నెలల తరబడి పెండింగ్ గా ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఇప్పటికే ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి లేఖ రాస్తుంది. ఏదైతే జీవో విడుదల వెంటనే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఇదంతా కూడా ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరగబోతోంది. సో ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. సర్కారు కూడా ఆ క్షేత్రస్థాయి వివరాలు కూడా మొత్తం ఎన్నికలకు సంబంధించి వివరాలు కూడా వెళ్తాయి. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్లు సహా రిటర్నింగ్ అధికారుల జాబితా కూడా మొత్తం కూడా ఎన్నికల సంఘం సిద్ధం చేసి పెట్టింది. శిక్షణకు సిద్ధంగా ఉండాలని కూడా కొంత సూచనలు, బ్యాలెట్ బాక్సులు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సో మండలాల వారికి ఇప్పటికే ఆ బ్యాలెట్ పేపర్లు చెల్లాయి. క్షేత్రస్థాయిలో ఓ రకంగా మొత్తం గ్రామాల్లో ఎన్నికల వాతావరణము నెలకొందని చెప్పవచ్చు. దసరా పండగ, నవరాత్రుల పండుగ వేళ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు, పండుగ రెండు కలిపి గ్రామాల్లో ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. సో పండుగకి 2-3 రోజుల ముందే రేపు, ఈ రోజు రాత్రి లేదా రేపు ఈ జీవో జారీ కాబోతుంది. సో జారీ అయిన వెంటనే ఇంకో ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది. సో దీంతో మొత్తంగా కూడా గ్రామాల్లో దాదాపుగా సంవత్సరన్నర కాలంగా కూడా ప్రత్యేక అధికారుల పాలనలో కొట్టుమిట్టాడుతున్నటువంటి యొక్క గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికలతో కాస్త మోక్షం కలిగే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఇప్పటికే చాలా అభివృద్ధి కొంటుపడిందని చెప్పవచ్చు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి రావాల్సిన నిధులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో ఆ గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన ఉండడంతో సో నిధుల విడుదల కాలేదు. సో ఇప్పుడు గ్రామ పంచాయతీలు ప్రత్యేక పూర్తి స్థాయిగా గ్రామ పంచాయతీలతో ఏర్పడడంతో వాటికి కేంద్ర నిధులు కూడా వచ్చి అభివృద్ధి, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కొంత ఈ యొక్క ఎన్నికలు దోహదపడే అవకాశం కనబడుతోంది. సో ఈ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. దాదాపుగా కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత సుమారుగా అటు ఇటుగా 2 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సో ఈ ఎన్నికలు ఒక రకంగా ఆయా పార్టీలకు సంబంధించి ఎట్లా ఉంది జనాల్లో తమ పార్టీ పరిస్థితి ఏందని తెలుసుకునేందుకు అవకాశం కనబడతా ఉంది. సో అన్ని పార్టీలు కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని చెప్పవచ్చు. సో ఒక పక్కా వ్యూహంతో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనుకుంటుంది. అందులో మేజర్ గా ఈ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రత్యేక జీవో జారీ చేసేందుకు కసరత్తు కొనసాగిస్తూనే మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వివరాల సేకరణ, సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇప్పుడు ఈ క్రమంలోనే ప్రత్యేక జీవోను
ఈ రోజు రాత్రి లేదా శుక్రవారం విడుదల చేసేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సో ఆ పైన ఇక ఎన్నికలకు సంబంధించి నిర్వహణకు సిద్ధంగా ఉంటున్నామంటూ ఎన్నికల సంఘానికి లేఖలు రాస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ నోటిఫికేషన్ వెలువడతాయి. సో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అన్ని రిజర్వేషన్లు ఖరారయ్యి గ్రామ మండల జెడ్పీటీసీ వారిగా పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వివరాలను కూడా సిద్ధం చేస్తోంది. ఆయా కేంద్రాలకు అవసరమైనటువంటి రిటర్నింగ్ అధికారులు కావచ్చు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కావచ్చు, సామాగ్రి యంత్రాంగానికి సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే పూర్తయింది. సో ఈ మేరకు క్షేత్రస్థాయిలో సంబంధించినటువంటి ఆ జిల్లా కలెక్టర్లకు ఈ వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. మరోవైపు వార్డు సభ్యుల నుంచి జెడ్పీ చైర్పర్సన్ వరకు ఎస్సీ ఎస్టీ బీసీల కేటాయించే స్థానాలను ఆయా సామాజిక వర్గాల శాతాన్ని బట్టి ఖరారు చేశారు. సో అయితే రిజర్వేషన్ల ఖరారుకు 2 రోజులే సమయం ఇచ్చినందున తప్పప్పులను సరిచూసేందుకు ప్రభుత్వము బుధవారం వరకు అవకాశం కల్పించింది. సో దీంతో మొత్తంగా కూడా ఇప్పుడు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ఎన్ని రోజుల్లో పెండింగ్ ఉన్నటువంటి ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక పులి స్టాప్ పడే అవకాశం కనపడతా ఉంది. మొత్తానికైతే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించి ఏదైతే ప్రచారం జరుగుతోందో నేడు రేపు అంటూ, అంటే ఇన్ని రోజులు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ చుట్టే ఈ యొక్క ఎన్నికల ఆలస్యమని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేస్తూ చట్టం తీసుకురావడం, చట్టం పెండింగ్ లో ఉండడం, ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉండడం, కేబినెట్ ఆర్డినెన్స్ ద్వారా సో ఇవన్నీ ప్రక్రియ చేసినా కూడా 42% రిజర్వేషన్ ను ఒకవేళ పార్టీ పరంగా ఇస్తే ఎలా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించినప్పటికీ విత్ ఇన్ ద కాంగ్రెస్ లోనే చాలా మంది ఏదైనా సరే అధికారికంగా ప్రభుత్వ పరంగానే 42% రిజర్వేషన్ సంబంధించి ప్రకటన చేసి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ లో కూడా మెజార్టీ నేతలు బీసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వము ఇంకో బీసీ రిజర్వేషన్ సంబంధించి ఒక జీవో జారీ చేసి ఎన్నికలు వెళ్తోంది. సో ఎన్నికలకు వెళ్లాలనుకున్న క్రమంలో కూడా నెక్స్ట్ ఏదైనా న్యాయపరంగా ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయో కూడా మనం వేచి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే అట్లాంటి సమయం లేకుండా శుక్రవారం ఇచ్చినట్టయితే శని ఆదివారాలు కోర్టులకు సెలవులు ఉంటాయి కాబట్టి ఈ లోపు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వన్స్ షెడ్యూల్ విడుదలైతే అప్పుడు ఏమీ చేయలేదని ఒక భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీంట్లో భాగంగానే శుక్రవారం రేపు రాత్రి అయిన తర్వాతే ఈ యొక్క జీవో విడుదలయ్యే అవకాశం కనబడతా ఉంది. అదే సందర్భంలో నిన్న హైకోర్టులో కూడా ప్రత్యేకంగా కొంతమంది ఎవరైతే సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి అదేవిధంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఇద్దరు కూడా మన ప్రభుత్వం 42% బీసీలకు సంబంధించి రిజర్వేషన్ పైన కూడా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం వెళ్ళబోతుందని చెప్పేసి. సో ఆ హైకోర్టు కూడా అలాంటి పిటిషన్ పై కాస్త సీరియస్ అయింది. మీరే ఏదో పేపర్ కటింగ్ లో చూసి ఈ యొక్క 42% రిజర్వేషన్లపై ఇష్టానుసారంగా కోర్టులకు వస్తే అసలు మీరు ఏమనుకుంటున్నారు, కోర్టులపై ఉన్నటువంటి గౌరవం ఇదేనా అంటూ కొంత కష్టంగా మాట్లాడిన పరిస్థితి. అదే సందర్భంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంశాలు కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా చర్చనీయాంశమవుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వము గత 2018లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 50% రిజర్వేషన్ కటాఫ్ పెట్టింది. సో దాన్ని రీసెంట్ గా అసెంబ్లీలో ఎత్తేసినప్పటికీ సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పులు మాత్రం 50% నుంచి రిజర్వేషన్లు దాటకూడదు అని చెప్పేసి ఒకటి ఉంది. సో మరి ఇప్పుడు ప్రభుత్వం కనుక ఈ జీవో ఇస్తే ఎలా ఉంటుంది, ఎన్నికలు ఏం జరుగుతాయి అనేది మాత్రం కొంత ఆలోచించాల్సిన పని అవుతుంది. సో మొత్తానికైతే ఎప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనేది రేపు జీవో వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే రాధాకృష్ణ, ఏదైతే ఇప్పుడు గత బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ జీవో ఇలాంటి రిజర్వేషన్ అంశంపైన ఇలాంటి జీవో తీసుకురావడం జరిగింది, అది నిలవలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా తీసుకొస్తున్న ఈ జీవో నిలుస్తుందన్న నమ్మకం కాంగ్రెస్ లో ఉందా? ఈ విషయం పైన బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల పైన కాంగ్రెస్ ఏమైనా క్లారిటీ ఇచ్చిందా? గతంలో బీఆర్ఎస్ 2018 సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం 50% రిజర్వేషన్లు మించకూడదు అని చెప్పేసి పంచాయతీ శాఖ 2018 సవరణ తీసుకొచ్చింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మాత్రం ఎన్నికల సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. దాని ప్రకారమే అనేకమైనటువంటి అవకాశాలను బట్టి మొదటగా చాలా ప్రక్రియ భాగంగా అసెంబ్లీలో బిల్లు పెట్టడం, దాన్ని ఆమోదించడం, కేంద్రానికి పంపింది. ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉంది. సో అది ఆలస్యం కావడంతోనే ఎన్నికలకు సంబంధించి ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఆలోచించలేని పరిస్థితి. ఆ తర్వాత నెక్స్ట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, అది గవర్నర్ వద్ద పెండింగ్ ఉంది. దాంట్లో కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఇక
కేంద్రం నుంచి గవర్నర్ నుంచి ఎలాంటి అధికారకపోవడంతో భవిష్యత్తులో న్యాయపరంగా చిక్కులు ఉండొద్దని రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆగస్టులో 31 జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క గతంలో 2018లో బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి 50% రిజర్వేషన్ కటాఫ్ ను ఎత్తివేస్తూ చట్టసభను తీసుకొచ్చింది. సో కొంత మేలు జరిగింది. ఇప్పుడు ఒక జీవోతోని అధికారికంగా సుప్రీంకోర్టు నుంచి రాకుండా ఒక జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి న్యాయానికి సంబంధించిన ఎవరైతే న్యాయ కోవిధులు కావచ్చు, ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కావచ్చు, కొంతమంది సలహా సూచనలు చేశారు. దాని ప్రకారమే ప్రభుత్వము ఈ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధపడుతూ ఉంది. రేపు ఇస్తే కనుక రేపు జీవో జారీ అయితే 2-3 రోజుల సమయం ఉంటే ఆ 2 రోజుల్లోపే వెంటనే శనివారమే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. వీలును బట్టి రేపు అర్ధరాత్రికే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో స్థానిక మొత్తం రిజర్వేషన్ల చుట్టే తిరుగుతుంది కాబట్టి మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తాయని చెప్పేసి కొంత మనకు అధికార వర్గాల నుంచి సమాచారం అందుతుంది. సర్పంచ్ ఎన్నికలు 2 దశలు ఉండొచ్చు అనే ఒక ఎన్నికల సంఘం నుంచి మనకు అందుతున్న సమాచారం. శుక్రవారం ప్రత్యేక జీవో విడుదలైన అనంతరం ఏ ఎన్నికలు మొదట నిర్వహిస్తానే దానిపైన కూడా మరింత స్పష్టత వచ్చే అవకాశం కనబడుతోంది. సో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో హాయిలో స్థానిక సంస్థలు తొలతగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతే 2వ దశలో ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన పరిస్థితి ఉంది. సో వాటిని అదే కొనసాగించాలన్న ఆలోచనలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అదే ఎన్నికల సంఘం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది రేపు రాత్రి మాత్రమే వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. సో వన్స్ కనుక కాంగ్రెస్ పార్టీ బీసీల ప్రత్యేక జీవో జారీ చేస్తే ఎవరైనా కోర్టుకు వెళ్తే సమస్య వచ్చే అవకాశం తప్ప పార్టీల పరంగా వాళ్ళకు నచ్చినా నచ్చకున్నా ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే బీసీల చుట్టే రాజకీయం జరుగుతోంది. అన్ని పార్టీల్లో బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించాలని ఒక డిమాండ్ తో ఉన్న సందర్భంలో సో ఈ ఎన్నికలకు సంబంధించి కొంత మేర ఒక 50% ఎన్నికలు 40% బీసీ రిజర్వేషన్ తోనే ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పవచ్చు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.